గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్న కొడాలి నాని, వెనుగండ్ల రాము ఉగాది పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొని గుడివాడ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పాటిమీది ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొనగా, టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. అనంతరం కొడాలి నాని 32వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీధి వీధిన గజమాలలు, పూలదండలు, పూల వర్షంతో నానిని సత్కరించారు. తమ ఇళ్లలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీకి జగన్ను ఎదుర్కొనే దమ్ము లేదని, ఒంటరిగా పోటీ చేయలేక జెండాలన్నీ జతకట్టాయని, కానీ జనం గుండెల్లో జగన్ మాత్రమే ఉన్నాడని, వైసీపీదే గెలుపు అని నాని చెబుతున్నారు. నాని వెనుక కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా అనుసరించారు. టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాము పంచాంగ శ్రవణం అనంతరం మాట్లాడుతూ, క్రోధి అంటే కోపంతో ఉన్నవారని, గుడివాడ ప్రజలు ఆగ్రహంతో చెడు దహనమై ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి చల్లని పాలన మొదలవ్వాలని కోరుకుందామన్నారు.